హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు బద్రీ మామ్స్ లైఫ్ స్టైల్. ఈరోజు నేను కాకరకాయ ఫ్రై ఎలా చేయాలి అన్నది చూపిస్తానండి. కాకరకాయ అంటే అందరూ ముందు చేదు ఉంటుందని చెప్పని భయపడతారండి. ఇలా కనుక చేస్తే చేదు లేకుండా నోటికి రుచిగాను ఇంట్లో అందరూ ఇష్టంగాను తింటారండి. ముందైతే కాకరకాయలకి పైన చెక్కు కొంచెం తీసేసి ఇలా రౌండ్గా కట్ చేసుకోవాలి. తర్వాత స్టవ్ ఆన్ చేసి బాండీ పెట్టుకొని ఆయిల్ పోసుకొని ఇప్పుడు కాకరకాయ ముక్కలను అయితే దాంట్లో వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఇవి కొంచెం ఫ్రై అయిన తర్వాత 1/2 టేబుల్ స్పూన్ సాల్ట్ వేసుకొని ఈ ముక్కలన్నిటికీ పట్టే వరకు కొంచెం సేపు అయితే కలుపుకోవాలి. ఇవి ఫ్రై అయ్యేలోపు దీంట్లోకి కావాల్సిన కారపొడిని అయితే ప్రిపేర్ చేసుకుందాము. ఇప్పుడు మిక్సీ జార్ తీసుకొని దీంట్లోకి అయితే ఎండు కొబ్బరి వేసుకోవాలి. ముందైతే కొబ్బరిని మిక్సీ వేసుకోవాలి. ఇది కొంచెం మిక్సీ అయిన తర్వాత దీంట్లోకి అయితే నేను ఒక చిన్న కప్పు కారం అయితే యాడ్ చేస్తున్నాను. నెక్స్ట్ వెల్లుల్లి రెబ్బలు కూడా వేసుకోవాలి. వెల్లుల్లి అన్నది ఎక్కువ వేసుకుంటే ఈ కాకరకాయ ఫ్రైకి చాలా టేస్టీగా ఉంటుంది. అండ్ కొంచెం సాల్ట్ కూడా వేసి ఇదంతా ఇప్పుడు మిక్సీ వేసుకోవాలి. ఈ విధంగా మిక్సీ వేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడైతే ఈ కాకరకాయ ఫ్రైలోకి పోపు దినుసులు అయితే వేసుకోవాలి. ముందైతే పచ్చెనపప్పు, జీలకర్ర, ఆవాలు వేసి ఇవన్నీ కొంచెంసేపు మళ్ళీ రోస్ట్ చేసుకోవాలి. ఇప్పుడు దీంట్లోకి 1/2 టేబుల్ స్పూను పసుపు వేసుకొని ఈ కాకరకాయ ముక్కలన్నీ ఒకసారి ఈ విధంగా కలుపుకోవాలి. ఇలా కొంచెంసేపు ఫ్రై అయిన తర్వాత దీంట్లోకి అయితే కరివేపాకు యాడ్ చేసుకోవాలి. నేనైతే కరివేపాకు కొంచెం ఎక్కువే వేసానండి. ఈ కాకరకాయ ఫ్రైలోకి కరివేపాకు ఎక్కువ ఉంటే చాలా టేస్టీగా ఉంటుందండి. ఇది ఈ విధంగా కొంచెంసేపు ఫ్రై చేసుకున్న తర్వాత ఆల్రెడీ మనం ప్రిపేర్ చేసుకున్న కొబ్బరి కారపొడిని అయితే వేసేసుకోవాలండి. కారపొడి వేసిన తర్వాత ఒక 5 మినిట్స్ ఇలా ముక్కలన్నిటికీ పట్టే వరకు ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని సర్వింగ్ బౌల్లోకి తీసుకోవటమేనండి. అంతే, చాలా సింపుల్గా ఇంట్లో అందరూ ఇష్టపడేటట్లు చేదు లేకుండా కాకరకాయ ఫ్రై అయితే రెడీ అయిపోయిందండి. ఇది సాంబారు పప్పులోకి అయితే చాలా టేస్టీగా ఉంటుందండి. ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి ఫ్రెండ్స్.